హాయ్ ఆల్, వెల్కమ్ టు టాలీపల్స్. బార్డర్ 2 మూవీ రివ్యూ. యాక్చువల్లీ బార్డర్ 2 అనౌన్స్ చేసినప్పుడు ఇదేంటి సీక్వెల్ కి ఏదో క్యాష్ చేసుకోవడానికి అనౌన్స్ చేశారా, గదర్ 2 హిట్ అయింది కాబట్టి ఇది అనౌన్స్ చేశారా, సరే చూద్దాంలే అన్నప్పుడు టీజర్ ట్రైలర్ అన్ని కూడా చాలా యావరేజ్ కంటెంట్ అనిపించినాయి. సర్లే ఏదో వార్ ఎపిసోడ్స్ మీద లాగేస్తారేమో, ఆ స్టోరీ ఆ సీన్స్ అవన్నీ చాలా బేసిక్ గా మెచ్యూర్ గా ఉంటాయేమో అనుకున్నాను. కానీ సినిమా చూస్తే ఇట్ వాజ్ అదర్ వే అరౌండ్. ఆ సీన్స్ గానీ బేసిక్ స్టోరీ గానీ అదే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఈ వార్ ఎపిసోడ్స్ మాత్రం చాలా ఫ్లాట్ గా అనిపించింది. ప్లాట్ విషయానికి వస్తే ఇది 1971 లో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య జరిగే ఒక యుద్ధం. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ ముగ్గురు కూడా లైక్ 3 పిల్లర్స్ లాగా మనల్ని ఎలా కాపాడారని చూపిద్దాం అనుకున్నాడు. ఇట్స్ ఎ నోవెల్ ఐడియా. ఈ సినిమా పాజిటివ్ విషయానికి వస్తే సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ బాగుందన్నమాట. హీరోస్ గానీ, బ్రదర్హుడ్ గానీ, వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ గానీ, సన్నిడియోలు గానీ, ఆయన చెప్పే డైలాగ్స్ చాలా హై ఇస్తాయి అనమాట. ఇంకా మైనస్ విషయానికి వస్తే వార్ ఎపిసోడ్ ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటిని కవర్ చేయాలి కాబట్టి చాలా స్ట్రెచ్ అయిపోయింది. సో చూస్తున్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఎంతసేపు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ ఎసెట్ వచ్చి మ్యూజిక్. సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అవడానికి సీన్స్ ఎంత ఇంపార్టెంటో, మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బార్డర్ 1 మూవీలో ఈ సందేశే ఆతే అనే సాంగ్ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు. ఈ మూవీలో కూడా ఉంటది, అది చాలా బాగుంటది. అక్కడ వచ్చే సీన్స్ గానీ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యి. కానీ ఈ సినిమాకి సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే మిట్టీకే బేటే సాంగ్. సెకండ్ హాఫ్ వార్ ఎపిసోడ్స్ అంతా అయిపోయి ఇంకా సినిమా అంతా ఫ్లాట్ అయిపోయే టైం కి బయటికి వెళ్లే ముందు కరెక్ట్ గా ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది. బయటకు వచ్చే టైం కి మీరు ఒక మంచి ఎమోషనల్ హైతో బయటకు వస్తారు. సో మ్యూజిక్ ఎస్పెషల్లీ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. అండ్ టెక్నికల్ గా చెప్పుకోవాలంటే సినిమా డైరెక్షన్ చాలా బాగుంది. అంటే ఏదైతే మెయిన్ సీన్స్ ఉంటాయో, స్టోరీ ఉంటుందో అందులో డైరెక్షన్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ మిగతా అన్ని కూడా చాలా బాగున్నాయి. యాక్టింగ్ విషయానికి వస్తే సన్నీ డియోల్ ఆయన బాగా చేశారు. కాకపోతే ఏంటంటే రిపీటెడ్ గా అనిపిస్తాయి అన్నమాట సీన్స్. సన్నీ డియోల్ ఏంటంటే ఆయన ఒక లార్జర్ దన్ లైఫ్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నమాట జనాలందరూ. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ ఎలా అనుకుంటారో, సో సన్నీ డియోల్ మాత్రం ఎంత బాగా జరుగుతున్నా, ఎంతమంది చనిపోతున్నా ఆయన బతికే ఉంటాడు. ఆయన ఎక్కడికక్కడ వస్తానే ఉంటాడు. ఆ యుద్ధంలో కనిపిస్తాడు, బెటాలియన్ లో, ఈ బెటాలియన్ లో కనిపిస్తాడు. అదొకటి అన్యాచురల్ గా అనిపించింది. సో ఆ లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. ఆయనకున్న ఆరాన్ని బట్టి కలిసిపోతుంది ఇదంతా. ఇప్పుడు ఏబి సెంటర్ లో కదా అసలు, ఇది బీసీ సెంటర్ లో, సిడి సెంటర్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలానే వరుణ్ ధావన్ గానీ లేకపోతే దిల్జిత్ గానీ వీళ్ళిద్దరు కూడా క్యారెక్టర్ బాగానే సూట్ అయ్యారు. మూడో హీరో ఎవరైతే అయాన్ శెట్టి ఉన్నాడో అతను అంత సూట్ అయినట్టు నాకు అనిపించలేదు. ఇంకొంచెం బెటర్ యాక్టర్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. మూవీ అంతా కూడా కొంచెం ఓల్డ్ స్కూల్ టైప్ లో ఉంటది. సో 1971 లో జరిగేటట్టు స్లో మ్యూజిక్ ఉంటది. స్క్రీన్ ప్లే కూడా స్లోగా ఉంటది. చాలా సింపుల్ గా బట్ ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటది సినిమాలో. అదే యూస్ చేసుకుని ఎక్కడికక్కడ వార్ సీక్వెన్స్ పెట్టుకుంటే, ఎక్కడికక్కడ సీన్స్ పెట్టుకుంటే వెళ్ళిపోదాం అనుకున్నారు. అలానే తీశారు. ఈ వీకెండ్ మీరు బార్డర్ 2 మూవీ చూడాలనుకుంటే వెళ్ళండి. లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ వన్ టైమ్ వాచ్. మూవీ చూసినాక ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.